నమస్తే. వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్‌స్టాపబుల్. నమస్తే మేడం. నమస్తే. మేడం ఈ మధ్య ఆటో మీద కొన్ని కొటేషన్స్ చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందంటే నన్ను చూసి ఏడవకు అది ఇట్లాంటి లారీల మీద కొటేషన్స్. ఎక్కువ చూసేవాళ్ళు. ఆటోల మీద కూడా తల్లిదండ్రుల దీవెనతో దీవెనతో డాడ్స్ గిఫ్ట్ ఇట్లాంటివన్నీ చూస్తూ అది ఉన్నాము. అది మామూలు కార్ల మీద. లారీల మీద వేరేగా ఉంటుంది. నన్ను చూసి ఏడవకు అని అది మాత్రం ఈ అందరికీ ఏడుపులైన బాగా గుర్తు. దీవెనలు అని. అది. అయితే కొత్తగా ఒక కొటేషన్ నేను మొన్న కూడా ఒకటి చూసాను. ఇంటి నిండా అప్పులు హైదరాబాద్ లో తిప్పలని ఒక ఆటో మీద రాసి ఉంది. మేమే ఆంధ్ర నుంచి వచ్చినట్టు ఉన్నాడు పాపం ఏదో సాధిద్దాం అని. ఇది కానీ బాగుంది. కొత్తగా ఒకటి చూసా ఆటో మీద మతం మారితే తండ్రిని మార్చేసినట్టే అని. సో ఇది అసలు ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అసలు ఎందుకు రాశాడు ఆటో ఆయన ఏంటి? అంటే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలియదని అర్థం. మీకు తెలుసు బాగా మీకు తెలుసు కదా మరి. మరి ఆ ప్రశ్న వేస్తే ఎట్లా? అంతేనా? అంతే. ఊరుకుంటారు అట్లా రాస్తే మరి దాని మీద ఏం వ్యతిరేకత ఊరుకోకపోతే రాదా? ఏం చేస్తారు? ఊరు అంటే పెట్టుకుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అని ఎది పెడితే చేసి ఊరుకోవట్లేదు. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నని కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పి నీకు అట్లా? అర్థం కాదు సార్. ఎవరా నీకు హైదరాబాద్ లో బండి నట్టుప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ పత్తి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్. ఏమైనా రాసుకొని ఉంది? ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకొని అడిగారు. ఫస్ట్ నువ్వు నీ ఆటో తీసుకొని తీసుకురా, అత్తపరి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? అవును సార్. లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పరు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్. మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం మాట, రాసుకోకూడదు. అవును సార్ నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు వెనకేం రాస్తున్నావు చెప్పు అసలు. చదువు ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు. చదువు ఇట్లా కాదుగా. మీరు బట్టలు ఇప్పుకుంటా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ. అక్కడ స్వేచ్ఛ అది. అది స్వేచ్ఛ. మీరు తిడితే భావ ప్రకటన స్వేచ్ఛ. మీరు రావణ్ణి తిడితే భావ ప్రకటన స్వేచ్ఛ. సీతను ఏమన్నా తప్పులేదు. బూతులు మాట్లాడినా భావ ప్రకటన స్వేచ్ఛ. రాసుకున్నాడు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు తెలియదు దాని గురించి. తెలీదు అయితే. సో అందుకని ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకి అర్థం మారిపోయింది. ఒక ఆవిడ సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు. ఆవిడ నిలువు బట్టి ఆవిడ అంటే అర్థమైంది. అవునవును, నేను చూసినట్టు అనిపిస్తుంది. ఆవిడ సపోర్ట్ చేస్తోంది ముస్లిమ్స్ ని. అంటే నేను అనేది ఇక్కడ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ కాదు. ఇప్పుడు మత మార్పిళ్ళు ఎక్కువ అయ్యాయి కాబట్టి అతను రాసుకున్నాడు. నీకు ఒకవేళ నీకు బాధ లేదంటే నువ్వు మతం మారు. అందులో ఇప్పుడు అతని కొటేషన్ వల్ల మీరు మారడం తండ్రి మారిపోయినట్టు ఏం కాదు కదా. ఆ ఫీలింగ్ మీకు నిజంగా తప్పు చేసావు అనిపిస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఓకే నాకు ఇష్టమైంది. ఇప్పుడు అతని స్వేచ్ఛ ఎలాగో మీ స్వేచ్ఛ ఎలాగో అంతే. మీరు మారాలనుకుంటే ఎవ్వడూ ఆపలేడు. అవును. తల్లిదండ్రులు ఆపగలరు ఏంటండి? మొన్న నా పిల్ల కాళ్ళ మీద పడి ఏడిస్తే తమిళనాడులో ఇది 2వ సారి నేను చూసింది. సేమ్ అంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. భయం వేసింది అది చూసి. తెలుసు ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే వాడు ఒక పొంబల్ పొరికి అంటున్నాడు. అంటే అంతకు ముందు రోజు ఇంకో అమ్మాయితో తిరిగట్ట బైక్ మీద. వాడు ఇలాంటి వాడిని చేసుకోకన్నాడు ఆ తండ్రి. అదే అసలు ఆ పిల్ల మొహంలో కనికరం లేదు. ఒక నిర్లిప్తంగా అలాగే ఎవడో ఎందుకో కాళ్ళ మీద పడ్డాడు ఎవడో అన్నట్టుగా ఉంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఉంది ప్రస్తుత సమాజం, ఇలా ఉంది కాబట్టి అతని అభిప్రాయం అతను రాసుకున్నాడు.
టోలీ చౌక్ ఇంకేదో ఆ ముస్లిం ఏరియాస్ లో తిరుగుతారు, ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు కోర్టు, అదే కేసు వేశారు. వేశాక దీని మీద హిందూ సంఘాలు తనకు సపోర్ట్ చేస్తాయి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇవాళ రాజా సింగ్ కూడా సపోర్ట్ చేశారు. తప్పలేదండి, భావ ప్రకటన. మీరు బూతులు మాట్లాడితే భావ ప్రకటన అని, ఇతను ఏదో అతని అభిప్రాయం చెప్తే భావ ప్రకటన. అంతేలేండి, ఇప్పుడు స్వేచ్ఛ నువ్వంటే నాకు కాదంటే ఇష్టం అని ఆటో మీద ఉంటుంటది. అవును అంత మాత్రాన ప్రతిదీ నన్నే అన్నాడని నేను ఫీల్ అయితే అవ్వదు కదా, కొన్ని లక్షల మంది చూస్తారు అది. అవును. ఇంకో విషయం తెలుసా మీకు, అంటే ఇది అసందర్భమైన చెప్తున్నా. ఇప్పుడు మరి రావులమ్మ లాంటి వాళ్ళు మాట్లాడారని అమ్మాయి తెలుసు కదా, అవునవును, సోషల్ మీడియా. అవును. ఈ కాక్రోచ్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా వేశారు తెలుసా మీకు, చూడలేదు మేడం. మార్ఫింగ్ చేసి. మరి అవి తప్పు కదా? తప్పులేండి, అట్లాంటివి చాలా తప్పు కదా. నీకు మహాపాపం మాట్లాడటం చేత పొందాడు. కాకపోతే, నీకు ఎదిరించడం చేత కాకపోతే, ఎదురు నిలిచి ప్రశ్నించడం చేత కాకపోతే ఇలా నీచమైన పనులు చేస్తాం. అవును, ఆడపిల్ల అనేసి మీకు లోకు, అంటే ఆడపిల్లలు మాట్లాడకూడదు, వాళ్ళకి భావ ప్రకటన ఉండకూడదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయకూడదు. మీరు చెప్పిందే కరెక్ట్, ఎస్ మీరు రాముడిని తిట్టారా కరెక్ట్, మీరు సీతని మాట్లాడినారా కరెక్ట్ అనాలా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు రాములమ్మ విషయంలో వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్, సారీ ఇది తప్పు, ఆటో మీద ఆటో మీద ఉన్నది తప్పు కాదు, ఇది కరెక్ట్ అయితే అది తప్పు. అంతే, నేను అంటున్నది అది. మీరు ఎక్కడికో వెళ్ళకండి, ప్రతి దాంట్లోంచి మీరు దాన్ని ఏంటి చించి చేట చేయకండి, అర్థమైందా? కాబట్టి ఇది అతని అభిప్రాయం, అతనిది. మీకు అంత ఇప్పుడు మీకు ముస్లిమ్స్ ఏం రాస్తారో తెలుసా మీకు? ఉర్దూ రాదు మేడం. కాదు కాదు, వాళ్ళు ఏమంటారంటే మీ మీద అత్యాచారం జరగకుండా ఉండాలంటే మీరు ముస్లిం మతాన్ని స్వీకరించండి. చూడండి ఎంత దారుణం అసలు, అర్థమైందా? మరి ఇది తప్పు కాదు, తప్పున్నారా వాళ్ళకి కాదు ఇది, ఇలాంటివి తప్పు కాదు. ఇది మీరు సోషల్ యాక్టివిస్ట్ అడగండి, అబ్బా ఎంత బాగా చెప్పారు అంటారు. అదే కదా. లేదు మన రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళని కొంతమంది ఉన్నారు కదా, మహిళా మండలు, అవి ఏవి తప్పులు కాదు. అవి తప్పులు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు, అర్థమైందా? కాబట్టి అతని ఇష్టం అతనిది, మీ ఇష్టం మీది, ఎవరి కొటేషన్స్ వాళ్ళు. మొత్తానికి వాళ్ళ భావ ప్రకటన పాపం ఆటో వాళ్ళు ఎలా చెప్పుకోవాలి తెలియక ఆటో మీద ఓన్లండి. ఇప్పుడు అబ్బాయి ముందు హైలైట్ అయ్యాడు, అదే కదా, ఇప్పుడు హీరో అయ్యాడు, సోషల్ మీడియా అని వెళ్తున్నాడు, ఒక లీడ్ తీసుకున్నాడు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.